దేనికైనా సరే ఆడే కరెక్ట్ అఖిలే అయ్యగారే కరెక్ట్, ఎవరు వల్ల కాదు, అఖిల వల్ల కరెక్ట్, అఖిలే నెంబర్ వన్, అఖిలే నెంబర్ వన్, అఖిల వల్ల కావాలి, ఎవరు వల్ల కాదు. ఇప్పుడే అయ్యగారు ట్రైలర్ వచ్చింది. నాకైతే టీజర్ పెద్ద అనిపించలేదు. సో ఇదన్నా బాగుండాలి అనుకోకున్నాం. ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం. 3, 2, 1 స్టార్ట్. ఇది మహాభారతం. చిత్తూరు జిల్లాలో ప్రతి సంవత్సరం ఎంతో బాధ్యతగా 18 రోజుల పాటు ద్రౌపదమ్మని కొలుస్తారు. ఈ పవిత్రమైన నేలకున్న ఒకే ఒక నిబంధన, ఎట్టి పరిస్థితిలో ఒక్క రక్తపు బొట్టు కూడా ఈ నేల మీద చిందకూడదు. ఆ అమ్మి పేరు భారతి. మన నేలకంట మా చిన్న కూతురు. బంగారంలా ఉన్నది. ఏంది పిల్ల నువ్వు ఎప్పుడు ఏదో ఎత్తుకొచ్చేస్తుంటావా? ఏంది, నీకు రాయడం రాదా? చిన్నప్పటి నుంచి చదవడం కూడా రాదు. నా కళ్ళలో నమ్మకం కనిపించడం లేదా? అస్సలు లేదు. ఈ మొత్తం జాతరలో అత్యంత పవిత్రమైన స్థానం ధర్మరాజు అంటే జాతరకే మహారాజు. పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం సార్. బాగా తినేసిపోండి. ఏంది దామోదరా, ఆ నేల మీద రక్తం చెందకూడదా? ఆ వసంత గారి వేటకి ముహూర్తం చూడాలి కదా. ఆ పొద్దు నుంచి శ్రీరామాపురంలో అసలు మహాభారతం మొదలైంది. నన్ను దాటి వసంత్ గారిని తాకని రా చూద్దాం. ఈ భారత మెట్టలో కురుక్షేత్రం జరుగుద్ది. ఒక్కొక్క పాత్ర రంగులు మార్చడం మొదలుపెట్టాయి. ఈ పంచాయతీ నీటి దాకా తెచ్చినందుకు అసలు మీ ఇద్దరిని క్షమించకూడదు. సంవత్సరానికి ఒకసారి వస్తావు, 4 రోజులు ఉండిపోతావు. అటు పోయేటప్పుడు మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? భారతి ఏమీ ఆలోచించకుండా నీకోసం వచ్చేసిందిరా. ఇప్పుడైనా నా కళ్ళలో నమ్మకం కనిపిస్తుండదా బంగారం? మీ కాలు పట్టుకుంటాన్రా. భారతిని వదిలేండి రా, అది నా ప్రాణం. కురుక్షేత్రంలో ఆఖరి ఘట్టం విశ్వరూపం. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయ మంగళం నిత్య శుభ మంగళం. చూడ చక్కని వరుడే అమ్మలాల, చక్కని మరుడే కొమ్మలాల, ఆడి తప్పని నడకే అమ్మలాల, వేడి నిత్తుటి పుటకే కొమ్మలాల, నీల జాబిన్ని వధువే అమ్మలాల, సుగుణాలన్నీ కొలువే కొమ్మలాల, నిండు నూరేళ్ళు ఇద్దరు వర్ధిల్లాల. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చెయ్యాలని. ఏంది, అట్నే చేద్దామా? ఫస్ట్లీ నాకు టీజర్ చూసినప్పుడు పెద్ద అనిపించలే, 2 సాంగ్లు వచ్చినా అనిపించలే. కాకపోతే సోల్ ఆఫ్ లేన్ అది మాత్రం బాగా నచ్చింది. అండ్ ట్రైలర్ కూడా నాకు పెద్ద అనిపించలేదు, జెన్యున్ గా చెప్తున్నా, పెద్ద అనిపించలే. ఎందుకంటే అఖిల్ గారు పాత సినిమాలతో పోలిస్తే ఈసారి రారెస్టిక్లు బాగా పని అవుతున్నాయి కాబట్టి ఆ టైంలో వెళ్ళిపోరు. నాకు సూపర్ కేక్ అని చెప్పలేం కానీ పర్లేదు, ఓకే, జస్ట్ అంతే. అండ్ ఏమో ఆ 18 రోజులు అంటున్నారు, ద్రౌపది జాతర జరుగుతుంది అంటున్నారు, అండ్ వీళ్ళతో పెళ్లి అయిపోయింది ఆ మధ్యలో. ఏమో చూద్దాం. నాకైతే జస్ట్ ఓకే, కానీ సినిమాటోగ్రఫీ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్నా చాలా బాగా కొట్టారు. చూద్దాం. అఖిల్ గారు, భాగ్యశ్రీ బోసే గారు చాలా చాలా బాగున్నారు. అండ్ అఖిల్ గారు, అయ్య గారు మంచి కంబ్యాక్ ఎత్తారులేదు, చూద్దాం. అండ్ మంచి కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూద్దాం. వర్క్ అయితే మాత్రం హ్యాపీ, లేదంటే మనం ఏం చేయాలి చూద్దాం. అండ్ మీకు ఎలా అనిపించిందో కనుక కామెంట్ చేయండి. ఎలాంటి అప్డేట్ కావాలంటే వెంటనే మా సినిమా కబుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన లైక్ రంగమని కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ ఫాలో అయిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ.